ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్, లోకల్ గవర్నమెంట్ టాపిక్స్, ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ అవర్. నార్మల్గా ఈ క్వశ్చన్ అవర్ అంటే ఏంటంటే ఎప్పుడు పార్లమెంట్లో ఫస్ట్ 1 అవర్ మాత్రం క్వశ్చన్ అవర్కి కేటాయిస్తారనమాట. సో ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల లోక్సభలో, రాజ్యసభలో అది సస్పెండ్ చేశారు. సో అది ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ఈ క్వశ్చన్ అవర్ అంటే ఏంటంటే ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మినిస్టర్ని క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సో దాన్నే క్వశ్చన్ అవర్ అంటారు. ఇప్పుడు 11 to 12 PM ఏమో క్వశ్చన్ అవరు, మళ్ళీ 12 నుంచి 1 PM 0 అవరు, 1 నుంచి 2కి లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 2 నుంచి 6 మిగతా బిజినెసెస్ ఉంటాయి అనమాట. లెజిస్లేటివ్ బిజినెస్, మళ్ళీ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ ఆన్ ఫ్రైడే, లాస్ట్ 2.5 hours ఏమో ప్రైవేట్ మెంబర్ బిజినెస్కి రిజర్వ్ చేస్తారు. సో ఇప్పుడు బోత్ హౌసెస్ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓన్ రూల్స్. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక సెట్ ఆఫ్ రూల్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మీ ఇంట్లో వేరే సెట్ ఆఫ్ రూల్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలాగే ఈ బోత్ హౌసెస్ అంటే డిఫరెంట్గా వాళ్ళకి ఓన్గా రూల్స్ ఉంటాయి అన్నమాట. సో అదే స్టార్టింగ్లో ఇప్పుడు మామూలుగా లోక్సభ 1952 నుంచి లోక్సభ మాత్రం ప్రతిరోజు క్వశ్చన్ అవర్ అనేది ఖచ్చితంగా పెడుతుంది. సో రాజ్యసభకు వచ్చి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్స్లో ఏమో వీక్లీ 2 days కంపల్సరీగా ఉండాలని పెట్టుకుంది. కొన్ని నెలల తర్వాత 4 days వీక్ ఉండాలని పెట్టుకుంది. ఈ 1964 నుండి అసలు ప్రతిరోజు ఉండాలి రాజ్యసభ కూడా ఎవ్రీడే క్వశ్చన్ అవర్ అనేది పెట్టుకుందనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఈ కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. స్టార్డ్, అన్స్టార్డ్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్, ఇవన్నీ ఏంటో చూద్దాం. స్టార్ట్ క్వశ్చన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఖచ్చితంగా ఓరల్ ఆన్సర్ ఉండాలి, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలన్నమాట వాళ్ళు. సో అన్స్టార్ట్ క్వశ్చన్స్ అయితే మినిస్టర్స్ ఒక రిటర్న్ ఆన్సర్ ఖచ్చితంగా రిటర్న్ ఫామ్లో ఇవ్వాలి. అంటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఇస్తే సరిపోతుంది. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఏమో ఇప్పుడు ఆస్క్డ్ ఓరల్లీ ఆఫ్టర్ ఈ క్వశ్చన్ అవర్ తర్వాత అడుగుతారు. అప్పుడు ఏంటంటే ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ని క్వశ్చన్ అవర్ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్. ఇప్పుడు మ్యాటర్ కనెక్టెడ్ టు ద మెంబర్స్ టు హూమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్, రిజల్యూషన్స్ గురించి, బిల్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఏంటంటే ఈ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఓరల్ ఆన్సర్స్కి, రిటర్న్ ఆన్సర్స్కి సాటిస్ఫై అవ్వకపోతే ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ ఈ ఆన్సర్స్కి మీరు సాటిస్ఫై అవ్వకపోతే. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఒకటేనండి, క్లియర్గా రాశారు అంతే. ఇక్కడ మామూలుగా ఏంటంటే బిఫోర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద పార్లమెంట్ మెంబర్ షుడ్ గివ్ 15 days నోటీస్ టు ద చైర్మన్ ఆర్ స్పీకర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్. అదేం లేదు, స్పీకర్కి 15 days నోటీస్ ఇవ్వాలన్నమాట ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాము అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఒక వన్ డేలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇన్ని క్వశ్చన్స్ అడగాలని రూల్ ఉంటుందన్నమాట. లోక్సభలో అయితే 5 అడగాలి, రాజ్యసభలో అయితే 7 అడగాలి. సో పర్ మెంబర్ అంటే ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది 5 క్వశ్చన్స్ అడగాలి లోక్సభలో, రాజ్యసభలో అయితే 7 క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు క్వశ్చన్ అవర్ అనేది సస్పెండ్ అయిందో చూద్దాం. 1960లో తెలుసు ఇండియా చైనా వార్ జరుగుతుంది. సో అప్పుడు ఈ క్వశ్చన్ అవర్ అనేది సస్పెండ్ చేశారు. నెక్స్ట్ 1975 అనేది అది ఎమర్జెన్సీ అమలైంది కాబట్టి 75-76లో కూడా క్వశ్చన్ అవర్ సస్పెండ్ చేశారు. 1991 అంటే లిబరలైజేషన్ అవన్నీ ప్రైవేటైజేషన్ చేశారు కాబట్టి అప్పుడు కూడా క్వశ్చన్ అవర్ అనేది సస్పెండ్ చేశారు. 2004, 2005 మొత్తం 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యింది. ఇది ఒక 7th టైం అనమాట. ఇప్పుడు 7th టైం క్వశ్చన్ అవర్ అనేది సస్పెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 0 అవర్ గురించి చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 0 అవర్ అంటే ఏంటంటే మామూలుగా క్వశ్చన్ అవర్ 1 hour క్వశ్చన్ అవర్ తర్వాత ఈ 0 అవర్ అనేది ఉంటుంది. అదే 12 నుంచి 1 వరకు ఉంటుందన్నమాట. సో ఈ దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ బిల్స్, బడ్జెట్స్, మళ్ళీ నేషనల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ దీంట్లో మాట్లాడుకుంటారు, డిస్కస్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 0 అవర్లో
ఎవరైతే క్వశ్చన్ చేయలేదో అక్కడ ఈ క్వశ్చన్ అవర్లో చేస్తారు. ఎందుకంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికి, స్పీకర్కి. ఈరోజు 0 అవర్లో ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో ఖచ్చితంగా ఈ స్పీకర్కి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో 0 అవర్ అనేది ఈ పార్లమెంట్లో ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఎక్కడా లేదనమాట. ఓన్లీ మన ఇండియన్ పార్లమెంటేనే కనుక్కున్నది 0 అవర్. సో ఈ క్వశ్చన్ అవర్ ఏమో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంటుంది. అదే 0 అవర్ ఈజ్ అన్ ఇండియన్ పార్లమెంటరీ ఇన్నోవేషన్ అండ్ అన్లైక్ క్వశ్చన్ అవర్ ఇట్ ఈజ్ మెన్షన్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. క్వశ్చన్ అవర్ అనేది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేశారు. 0 అవర్ అనేది అలా చేయలేదు, మామూలుగా ఫాలో అవుతాం. అదొక కొత్తగా సృష్టించారు మన ఇండియన్ పార్లమెంట్లో వాళ్ళే. సో ఇది మ్యాండేటరీ కాదు, ఖచ్చితంగా 0 అవర్ ఉండాలి అని చెప్పి మ్యాండేటరీ మాత్రం కాదు. వచ్చేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనమాట. నార్మల్గా ఏమైందంటే ఈ పాండమిక్ వల్ల ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ టెన్యూర్ కూడా కొంచెం మిస్ అయింది, అది లాస్ అయింది. నార్మల్గా ఏంటంటే రాజ్యసభ ఇప్పుడు టెన్యూర్ హౌస్ ప్యానల్స్ 2 ఇయర్ ఫిక్స్ చేద్దాం అని ఒక న్యూస్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉన్నది ఎక్స్టెండ్ చేయడం నెక్స్ట్ ఇయర్కి, ఇంకొకటి న్యూ కమిటీస్ ఫామ్ చేసి 2 ఇయర్స్ అని ఫిక్స్ చేయడానికి అనమాట. ప్రస్తుతం ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏమో 1 ఇయర్ వరకే ఉన్నాయన్నమాట. సో లేదు దీన్ని 2 ఇయర్స్ చేద్దామని రాజ్యసభ హౌస్ ప్యానల్స్లో అదే స్టాండింగ్ కమిటీస్ అని అంటుంది, అదే న్యూస్. సో అసలు యాక్చువల్లీ ఈ స్టాండింగ్ కమిటీస్ ఏంటో చూద్దాం. ఈ స్టాండింగ్ కమిటీస్ 6 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. ఒకటి ఫైనాన్షియల్ కమిటీస్, అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని చూసుకునేది కమిటీ. మళ్ళీ డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీస్ రిలేటెడ్ టు మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్. కమిటీ టు ఎంక్వైర్, అదే ఏమన్నా బిల్స్ ఉన్నాయి అదే ఎంక్వైరీ చేయడానికి. కమిటీ టు స్క్రూటనైజ్ అండ్ కంట్రోల్, అదే ఏదైనా బిల్ కానీ యాక్ట్ కానీ ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ అవుతుందా, కాన్స్టిట్యూషన్ని డ్యామేజ్ చేస్తుందా అని చెప్పి స్క్రూటనైజ్ చేయడానికి. కమిటీస్ రిలేటెడ్ టు డే టు డే బిజినెస్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ కమిటీస్ ఆర్ సర్వీస్ కమిటీస్ అనమాట. సో ఈ 6 కేటగిరీగా క్లాసిఫై అయింది. అసలు యాక్చువల్లీ కమిటీస్ గురించి చూద్దాం. యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి. ఒకటి స్టాండింగ్ కమిటీ, ఇంకోటి అడాక్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే ఇవన్నీ చూసాం కదా 6 ఇవి అనమాట. సో అవి పర్మనెంట్ ఇన్ నేచర్. ఈ అడాక్ కమిటీ ఏమో టెంపరీగా అదేంటి ఏదైనా ఒక టాస్క్ కోసం అపాయింట్ చేసి అది టాస్క్ అయిపోగానే అంటే దాని ప్రాబ్లమ్స్ అయిపోగానే అవి రికమెండేషన్ ఇచ్చేసిన తర్వాత కమిటీని క్లోజ్ చేస్తారు. సో దాన్ని అడాక్ కమిటీస్ అంటారు. నార్మల్గా ఈ కాన్స్టిట్యూషన్లో ఏంటంటే దీనికి ఒక స్పెషల్ ప్రొవిజన్స్ అని పెట్టలేదన్నమాట. నార్మల్గా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు దీన్ని, కమిటీస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ వితౌట్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ దేర్ కంపోజిషన్, టెన్యూర్. అదే కాన్స్టిట్యూషన్లో అలా ఏం మెన్షన్ చేయలేదు, కాంపోజిషన్ గురించి కానీ టెన్యూర్ గురించి అలా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది పెట్టలేదు. నార్మల్గా ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే నార్మల్గా ఈ కమిటీస్ అనేవి వాళ్ళ హౌసెస్లో వాళ్ళ రూల్స్ బట్టి ఈ మ్యాటర్స్ని డీల్ చేస్తారు. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇప్పుడు అదే ముందు మనం మాట్లాడుకున్నట్టు స్క్రూటినీ అండ్ అప్హోల్డ్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ, అంటే గవర్నమెంట్ డే టు డే వర్క్ని అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీగా బయట పెట్టడం. మళ్ళీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక రోల్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడ దేంట్లో స్పెండ్ చేస్తుంది, దేంట్లో స్పెండ్ చేయట్లేదు, అది అవసరం లేదా అని చెప్పి అపోజిషన్ కూడా చెక్ చేసే ఒక రోల్ ఇది. మళ్ళీ ఎంగేజ్ విత్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ ప్రుడెన్స్, అంటే ఒక స్కీమ్కి కానీ ఇంత ఫైనాన్షియల్ అవసరం లేదు అయినా సరే గవర్నమెంట్ స్పెండ్ చేసినప్పుడు అపోజిషన్ కూడా రైజ్ చేయడానికి ఒక రోల్ అనేది దొరుకుతుంది. సో అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట ఈ కమిటీస్. నార్మల్గా ఏంటంటే వీళ్ళకి రైట్స్ ఎలా వస్తాయంటే ఆర్టికల్ 105, ఆర్టికల్ 118. సో ఈ ఆర్టికల్స్ మెయిన్ కమిటీస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ గురించి మాట్లాడతాయి అన్నమాట. ఈ ఏవైతే కమిటీస్ రికమెండ్ చేస్తారో అవి ఏమీ బౌండ్ కాదు, అంటే పార్లమెంటు ఖచ్చితంగా ఆ రికమెండేషన్ని తీసుకోవాలని లేదు. ఆ కమిటీస్ రికమెండ్ చేస్తుందో అది పార్లమెంట్ ఇష్టం, అది ఫాలో అవుతుందా ఫాలో అవ్వదా అని. అది అంటే బైండింగ్ కాదు. Parliament is not bound by the recommendation of the committees. నెక్స్ట్ టాపిక్ వచ్చి
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నార్మల్గా ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డెఫినేషన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో అది అమెండ్ చేయమని సెంటర్ ఒక డిమాండ్ అనమాట. సెంటర్కి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. సో దాని గురించి అనమాట. ఏ పార్లమెంట్ ప్యానల్ హ్యాస్ సాట్ సెంటర్ రెస్పాన్స్ టు ద లాంగ్ పెండింగ్ డిమాండ్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ టు క్లియర్ అంబిగ్విటీ ఓవర్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్. అసలు యాక్చువల్లీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే ఒక నేమ్ అండ్ డెఫినేషన్లో చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు వేరే ఆఫీస్ అనేది నువ్వు హోల్డ్ చేయకుండా ఉండాలన్నమాట. అంటే ఇంకో ఇన్కమ్ రాకూడదు, ఇంకో మనీ వచ్చే ఇన్కమ్ రాకూడదు. సో దాన్నే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. అదే చెప్పినట్టు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఈ కాన్స్టిట్యూషన్లోను ఇంకోటి ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోనూ ఆల్రెడీ రాసి డిఫైన్ చేసి లేదు. సో కొన్ని కోర్ట్ కేసెస్ ద్వారా సో కొన్ని కేసెస్ ద్వారా సర్టెన్ డ్యూటీస్ చెప్తూ ఉంటుంది అనమాట కోర్ట్. ఇప్పుడు నార్మల్గా ఈ సుప్రీం కోర్టు ప్రద్యుత్ బర్దోలై వర్సెస్ స్వపన్ రాయ్లో ఒక మెయిన్ 4 బ్రోడ్ ప్రిన్సిపల్స్ అనేది ఇచ్చింది ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి, అంటే డెఫినేషన్ లాగా. సో ఏంటంటే వెదర్ ద గవర్నమెంట్ ఎక్సైజ్ కంట్రోల్ ఓవర్ అపాయింట్మెంట్, రిమూవల్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఆఫీస్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఏదైనా కాన్స్టిట్యూషన్ ఆఫీస్లో ఉన్నప్పుడు సో ఇంకో ఆఫీస్ అనేది ఉండకూడదు. ఎక్కడైతే నీకు మనీ కానీ ఇలా సేమ్ గవర్నమెంట్ నుంచి మనీ వచ్చే దాంట్లో అనమాట. అదే వెదర్ ద ఆఫీస్ హ్యాస్ అండ్ రెమ్యూనరేషన్ అటాచ్ టు ఇట్, అదే మనీ అటాచ్ ఏమైనా అయ్యుంటే, వెదర్ ద బాడీ ఇన్ విచ్ ఆఫీస్ ఈస్ హెల్డ్ యాజ్ గవర్నమెంట్ పవర్స్, రిలీజింగ్ మనీ, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రాంటింగ్ లైసెన్స్ ఇట్లాంటి ఉంటే దాన్ని కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకే వస్తుంది అనమాట. వెదర్ ద ఆఫీస్ ఎనేబుల్స్ ద హోల్డర్ టు ఇన్ఫ్లుయెన్స్ బై ద వే ఆఫ్ ప్యాట్రనైజ్. ఈ ఫోర్ ప్రిన్సిపల్స్ని మెయిన్గా డిస్క్వాలిఫికేషన్స్కి చూస్తారు, అదేంటి యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేది ఈ మెయిన్గా ఈ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్లో ఏంటంటే ఇప్పుడు ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని హోల్డ్ చేయడానికి అర్హులైతే కాదు. అదే ఎంపీస్ ఆర్ ఎన్ ఎమ్మెల్యే ఈజ్ బార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఆల్రెడీ వీళ్ళు ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు వేరే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ వచ్చే ఆఫీస్ని హోల్డ్ చేయకూడదు అనమాట. ఈ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్స్ 1951లో కూడా నార్మల్గా అలా ఆఫీస్ అనేది హోల్డ్ చేస్తే డిస్క్వాలిఫికేషన్ అవుతారనమాట. సో the office of profit law simply seeks to enforce the basic feature of the constitution, the principle of separation of powers between legislature and executive. ఈ లీగల్ ప్రొవిజన్స్ ఏముంటాయంటే Parliament Prevention of Disqualification Act 1951. It lists a wide-ranging number of the office that are exempted from the disqualifications. అంటే కొన్ని ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ ఆఫీసెస్లో ఉన్నా కూడా డిస్క్వాలిఫై అవ్వరు. అదే ఈ లిస్ట్ అన్నమాట. టాపిక్ వచ్చి రాజ్యసభ ఎలక్షన్స్ గురించి అనమాట. సో రాజ్యసభ రీసెంట్గానే 19 సీట్స్ 8 స్టేట్స్లో కండక్ట్ చేశారు రాజ్యసభ ఎలక్షన్స్. సో దాని గురించి చూద్దాం. నార్మల్గా ఏంటంటే ఎప్పుడు 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారనమాట. 2 years ఎవ్రీ సెకండ్ ఇయర్. సో ఇది రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, కానీ ఇప్పుడు 1/3 మెంబర్స్ ఎవ్రీ సెకండ్ ఇయర్కి రిటైర్ అవుతూ ఉంటారు. ఎవరు ఎలక్ట్ అయ్యి వస్తారంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారు కదా, వాళ్ళు ఎలక్ట్ అయ్యి వస్తారనమాట. సో ఇప్పుడు మెథడ్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అదే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా అవుతుందో ఈ ఎలక్షన్ కూడా అలాగే అవుతుంది. కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటే ఏంటంటే ఆల్రెడీ 4th షెడ్యూల్లో పాపులేషన్ బేస్తో ఏ స్టేట్స్కి ఎన్ని సీట్స్ కొని అలొకేట్ చేసేస్తారు. సో ఆ సీట్స్ అలొకేటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ పాపులేషన్ అది 4th షెడ్యూల్లో మెన్షన్ చేస్తారనమాట. నార్మల్గా రాజ్యసభలో మొత్తం 250 సీట్స్ ఉంటాయి. దాంట్లో 12 మెంబర్స్ ఏమో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఈ టర్మ్ వచ్చేసి 6 years.
సో ఎలక్టెడ్ మెంబర్స్ ఏమో ఖచ్చితంగా 6 years వరకు ఉంటారు. అదిగో ఎలక్టెడ్ మెంబర్స్ రిమైన్ టిల్ రిమైండర్ ఆఫ్ ది టర్మ్. అంటే ఇప్పుడు ఎలక్ట్ అవుతారు కదా, సో వాళ్ళు 6 years వరకు కంప్లీట్ అయ్యే వరకు ఉంటారు. మళ్ళీ మధ్యలో ఇంకో 2 yearsలో మళ్ళీ అంతకుముందు అంతకుముందు ఉన్న వాళ్ళు రిటైర్డ్ అవుతారనమాట. సో ఖచ్చితంగా 6 years టర్మ్ అనేది ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి అసలు క్వాలిఫికేషన్ ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. మళ్ళీ నాట్ లెస్ దాన్ 30 years ఆఫ్ ది ఏజ్. 30 years కంటే తక్కువ ఉండకూడదు. ఇంకోటి అంటే పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలన్నమాట. సో అదే అదర్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ ఇవి. సో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ 164 1 year. యాక్చువల్లీ ఏంటంటే ఇది దేని గురించి సంబంధించిందంటే ఒక స్టేట్కి మినిస్టర్స్ అందరూ 15% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండకూడదని. అదిగో the total number of ministers including the chief minister in the council of ministers in the state shall not be exceeded 50% of the total members of legislative assembly of the state. For example, ఒక స్టేట్లో 15% కంటే ఎక్కువ మంది మినిస్టర్స్ ఉండకూడదు సీఎంతో కలిపి. అది 91st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్ట్ చేశారనమాట. 91st అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్ట్ చేశారు. కానీ ఏంటంటే చాలా స్టేట్స్ ఇవి వైలేట్ చేస్తున్నాయి. సో అదే వైలేట్ చేస్తుంది ఈ ఆర్టికల్ 164ని. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. ఇదేంటంటే అర్నవ్ గోస్వామిని సుప్రీంకోర్టు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కేసులో బయటికి రిలీజ్ చేసిందనమాట. ఈ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ని అదేంటి సీఎం మహారాష్ట్ర సీఎం ఈ అర్నబ్ గోస్వామి మీద పెడతారు. సో సుప్రీంకోర్టు అతనిని బయటికి తీసుకొచ్చేసింది. అసలు యాక్చువల్లీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏంటంటే ఏదన్నా వైలేట్ చేస్తే ఏం వైలేట్ చేస్తారంటే ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్ అంటే పార్లమెంట్ ఆర్ ఎమ్మెల్యేస్ బోత్ ది హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటర్స్ అనమాట. ఏమైనా వైలేట్ చేస్తే దీన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటారు. నార్మల్గా ఏదన్నా అబ్స్ట్రాక్ట్ చేస్తే వాళ్ళ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతున్నాయి హౌస్ ఆఫ్ లెజిస్లేటర్లో, సో వాళ్ళ యాక్ట్స్ని అబ్స్ట్రాక్ట్ చేసి పర్ఫామ్ చేస్తే దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ లార్డ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్. యాక్చువల్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే నార్మల్గా ప్రతి ఎంపీకి ఒక 5 crores అనేది ఇయర్లీ ఇస్తారు. సో ఆ ఎంపీ తను నుంచిన కాన్స్టిట్యూషన్లో కానీ తనలో ఒకవేళ తన ఓన్ కాన్స్టిట్యూషన్లో నుంచోపోతే వేరే కాన్స్టిట్యూషన్ నుంచి నుంచుంటే సో తనకి ఇష్టమైన ఏరియాని చూస్ చేసుకుని ఆ ఏరియాని డెవలప్ చేయొచ్చు అనమాట. సో దాన్నే ఎంపీ లెడ్ ఫండ్ అంటారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది కోవిడ్ పాండమిక్ వల్ల అది ఇంకా శాంక్షన్ చేయలేదు. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంపీస్ గవర్నమెంట్ని ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని అడుగుతుందన్నమాట. కానీ అది COVID-19 వల్ల ఇది సస్పెండ్ చేశారు ఆ ఫండ్ని. నెక్స్ట్ వచ్చి అటార్నీ జనరల్ గురించి. నార్మల్గా ప్రెసిడెంట్ కేకే వేణుగోపాల్ని అటార్నీ జనరల్గా అపాయింట్ చేశారు. ఈ ఆర్టికల్ 76 ఏమో ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ ఉన్నారని చెప్తున్నా. ఆర్టికల్ 76 దానికి సంబంధించింది. అతను ఎవరంటే హయ్యెస్ట్ లా ఆఫ్ ఆఫీసర్, అంటే ఇప్పుడు గవర్నమెంట్లో హయ్యెస్ట్ లా ఆఫీసర్ అనమాట అతను. యాక్చువల్లీ తను అటార్నీ జనరల్ అవ్వాలంటే ఎవరైనా సరే సుప్రీంకోర్టు జడ్జ్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఉండాలి. అటార్నీ జనరల్కి టర్మ్ అనేది ఫిక్స్ చేయరు. సో ఫిక్స్ చేసి ఉంటారు కాన్స్టిట్యూషన్లో. తను ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నంతకాలం ఉంటారు, తర్వాత కొత్త ప్రెసిడెంట్ వస్తే మార్చేసుకుంటారు అనమాట. సో హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. తనకి లోక్సభలో రాజ్యసభలో ప్రొసీడింగ్స్లో మాట్లాడే హక్కు ఉంటుంది, అటెండ్ చేసే హక్కు ఉంటుంది, కానీ ఓట్ చేసే హక్కు ఉండదు. He has right to speak and take part in proceedings of both the House of Parliament but without a right to vote. తనకి ఓట్ చేసే రైట్ ఉండదు అనమాట ఈ అటార్నీ జనరల్కి.